హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఈరోజు గార్లిక్ చికెన్ సింపుల్గా ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. ముందు చికెన్ మంచిగా కడగండి. తర్వాత అల్లం పేస్ట్, కొంచెం కొత్తిమీర, సగం నిమ్మకాయ రసం, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోండి. కొంచెం ఆయిల్ కూడా వేయండి, ఎందుకంటే పీసెస్ అనేవి విరిగిపోకుండా మంచిగా కుక్ అవుతాయి. వాటన్నిటిని మంచిగా కలిపేసి ఇంకా స్టవ్ మీద పెట్టేయండి. ఒక 15 మినిట్స్ అట్లా చికెన్ మంచిగా కుక్ అయ్యే వరకు పెట్టేయండి. అంతలోపు గార్లిక్ వెల్లుల్లి ఉంటాయి కదా, అవి చిన్న చిన్నగా అట్లా కట్ చేసేయండి. ఆనియన్స్, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకోండి. చికెన్ కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేయండి. అట్లా వాటర్ పైకి వస్తున్నప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మంచిగా అట్లా పీసెస్ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేయండి. చికెన్ మంచిగా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసి ప్యాన్ పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసి కొన్ని మసాలా వేసేయండి. నేను చూపిస్తున్నట్టు ఒక 4 లవంగాలు, ఒక 4 ఇలాచి, ఒక 4 మిరియాలు అట్లా అన్నీ కంబైన్ చేసి వేసేయండి. మసాలా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసేయండి. అట్లనే పచ్చిమిర్చి వేయండి. మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత గార్లిక్ కట్ చేసినాం కదా, అవి వేసేయండి. మంచిగా కలిపేసి మనం బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ వేయండి. మంచిగా కలిపేసి కొంచెం ధనియా పొడి, కొంచెం కొబ్బరి పొడి, కొంచెం కారం మీకు సరిపడేంత వేసేసి బాగా కలిపేసుకోండి. అట్లనే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ ఎందుకు అంటే ఈ వేసిన మసాలా, కారం అవన్నీ కూడా పీసెస్కి మంచిగా పట్టుకోవడానికి కొన్ని వాటర్ యాడ్ చేయాలి. ముందే ఆల్రెడీ చికెన్ కుక్ చేసుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది. కొంచెం గరం మసాలా వేసుకోండి. అట్లా దగ్గరికి అయ్యే వరకు మంచిగా కలుపుకోండి. అట్లాగే కరివేపాకు పైనుంచి వేయండి, ఎందుకంటే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. ఆయిల్లో వేయకుండా అట్లా పైనుంచి వేయండి. ఇంకా హాఫ్ లెమన్ ముందు వేసుకున్నాం కదా, తర్వాత మళ్ళీ హాఫ్ లెమన్ పైనుంచి వెళ్ళి వేసుకోండి. ఇంకా కొత్తిమీర వేసి మంచిగా కలిపేసి దింపేసుకోవడమే. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. చాలా సింపుల్ ఉంది కదా రెసిపీ అయితే. చికెన్ చూడండి ఎంత మంచిగా కుక్ అయిపోయిందో, సాఫ్ట్గా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, అట్లాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ.